యాక్షన్. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో కొంచెం మార్పు వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా కొత్త 2000 నోట్ల ముద్రణ కోసం వాడిన టెక్నాలజీ, రంగు, రూపం తదితర విషయాలపై జనాల్లో విపరీతమైన ఊహాగానాలు వెల్లువెత్తాయి. తొలుత 2000 రూపాయల నోట్లో జేపీఎస్ ఆధారిత నాన్ చిప్లు పెట్టారని రూమర్స్ వచ్చాయి. తర్వాత అవన్నీ కట్టుకదలని తేలిపోయాయి. తాజాగా మరో సంచలన విషయం విస్తృతంగా ప్రచారం అవుతుంది. 2000 రూపాయల నోట్లో P32 అనే రేడియో ధార్మిక ఫాస్ఫరస్ ఐసోటోప్ ఉందన్న వార్త శరవేగంగా వ్యాప్తిస్తుంది. 2000 నోట్ను ముద్రించేందుకు ఈ రేడియో ధార్మిక పదార్థాన్ని వినియోగించారని, అందుకే పెద్ద మొత్తంలో దాచిపెట్టిన కొత్త నోట్లు దొరికిపోతాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇకపోతే కొత్త కరెన్సీ నోట్లను రేడియో ధార్మిక పదార్థంతో ముద్రించినట్టు అటు ఆర్బీఐ గాని ఇటు ఆర్థిక శాఖ గాని అధికారికంగా ఏమీ వెల్లడించలేదు. రెగ్యులర్ గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లని తాజా నోట్లు కూడా వినియోగించినట్టు ఆర్బీఐ వర్గాలు చెబుతుండటంతో ఈ రేడియో ధార్మిక వార్తలో నిజమెంతుందో తేలాల్సి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.